పరిచయం అయినప్పుడు మీరు ఎలా ఉండేవారు? మన మధ్యన ఎంత చక్కటి ఫ్రెండ్షిప్ నడిచేది. ఇప్పుడు అలాగే నడవాలి బాబు. అప్పుడే మీ నాన్నగారికి మీరు వేసిన ప్రామిస్కి అర్థం ఉంటుంది. వాయుపుత్రుడే ఈ వాయుపుత్ర ఎయిర్లైన్స్ మీద ఒక్క కంప్లైంట్ కూడా రాకుండా చూసుకుంటున్నాడు. మరి నేనేగా కారణం. నువ్వే నీకు దండాలే. ప్రేమ్బాబు గారు, అసలు ఈ వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణమైన వారిని మనం క్వశ్చన్స్ వేద్దామా? మీరు అడిగాక వద్దంటానా? పదండి. మేడం, వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఇంత సక్సెస్ అవ్వడం వెనకాల మీ వెనకాల ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? నా వెనక, నా విజయం వెనక ఇంకెవరుంటారు? హర్షవర్ధన్ గారే. ఈ క్రెడిట్ అంతా వారికే ఇస్తాను. గ్రేట్ మేడం, నిజంగా మీరు చాలా గ్రేట్. నీ పేరే రాసుంటారని చెప్తున్నావు. సారీ రమా. అరుణ్ గారు, వాయుపుత్ర ఎయిర్లైన్స్ నడుపుతుందంతా మీరే. ఈ సక్సెస్ ని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఈ విజయానికి కారణం ఎవరని అనుకుంటున్నారు? మామ్ డాడ్ అని చెప్పిందిగా, నేను రోజా అని చెప్తాను. దీనికి కారణం నా వైఫ్ రోజా. రోజా గారా బాబు? ఎస్, తను ముందు వాయుపుత్ర ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా వర్క్ చేసేవారు. నాకు అప్పుడు అపురూపమైన సలహాలు చాలా ఇచ్చారు. అది ఇచ్చింది దానివల్లే నువ్వు ఎదిగి సచ్చావు. తన సలహాలతోనే వాయుపుత్ర ఎయిర్లైన్స్ని పైకి తీసుకొచ్చాను. ఇంకెవ్వరి సలహాలతో తీసుకురాలేదు. ఈ మాటలకి ఇది భూమి మీద ఆగేటట్టు లేదుగా. ఇప్పటికేమో మండుతూ ఉంది. ఆస్తంతా నా చేతికొచ్చాక ఈ మాట మార్చకుండా ఉంటావేమో చూస్తా. అదే ఇచ్చిందా సలహాలు? అదే ఇచ్చింది. చెప్తా. ఏంటత్తయ్యా, ఏమైంది? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, నాకు చెప్పొచ్చుగా. రోజా, నీ వేలికి ఆ ఇంకెలా అంటింది? అవును, నా వేలికి ఎలా అంటుంది? రోజా, కర్చీఫ్ ఉందా? చేతికేదో అంటింది. నీ వేలికి కూడా ఉంది అత్తయ్య. అదే తెలియట్లేదు రోజా. ఇంకా తెలిసేదేంటి? మీకే రాశారు, అందుకే మీరే వేలు ముద్ర వేశారు. ఫూలిష్ గా మాట్లాడకు రోజా. నీ వేలు కూడా ఉంది. అప్పుడు అదే నేను అనుకోవాలి కదా. ఇక్కడేదో డ్రామా జరుగుతోంది. మనలో మనం గొడవలు పడేలా చేస్తున్నారు. మనం కాస్త తెలివిగా ఉండి అసలు ఎవరికి రాశారో తెలుసుకోవాలి. సరే అత్తయ్య. ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వాయుపుత్ర ఎయిర్లైన్స్ వార్షికోత్సవ సంబరంలోని ముఖ్యమైన ఘట్టం ప్రారంభం కాబోతోంది.
ఈ వాయుపుత్ర ఎయిర్లైన్స్ సంస్థని స్థాపించిన మూల కారకులు ఈ ఇల్లు అనే ట్రైన్కి ఇంజన్ లాంటి వారైన శ్రీ హర్షవర్ధన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈవిడ చెప్పింది నిజమని తేలాలి. అప్పుడు నీ మీద ప్లాన్ బి అప్లై చేస్తాను మావయ్య. ఈ చప్పట్లు కొడుతున్న వాళ్ళే నిన్ను చీకొట్టి వెళ్తారు. వాయుపుత్ర ఎయిర్లైన్స్ సక్సెస్ కి కారణం రమాదేవి గారు, అరుణ్ గారు కావచ్చు. కానీ వారి వెనక ఉండి నడిపించింది, ఎప్పటికప్పుడు సలహాలిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చింది బిజినెస్ మొగల్ హర్షవర్ధన్ గారే. రాహుల్ గారు, మీరు కూడా స్టేజ్ మీదకి రండి. డాడ్ సైన్ నాతోనే పెట్టిస్తారు. రమాదేవికి రిటైర్మెంట్ ప్రకటించేసి ఆవిడ పొజిషన్ నాకిచ్చేస్తారు. అమ్మ చామంతి, ఇవ్వమ్మ ఇద్దాం.